మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రతిదినము దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానాల కార్యక్రమాన్ని బట్టి ప్రభువుకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఎందుకంటే ప్రతిరోజు దేవుడు మనల్ని భద్రపరుస్తున్నానని, సురక్షితంగా మిమ్మల్ని కాపాడుతున్నానని, నేను నీతోనున్నాను అని మరి దేవుడు మనకి ప్రతిరోజు జ్ఞాపకము చేస్తూ తన వాక్కు ద్వారా బలపరుస్తున్న విధానాన్ని బట్టి ప్రభువుకి స్తుతి ఘన మహిమలు చెల్లిస్తూ మరి ఇప్పుడు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము. ఈ రోజు దేవుని యొక్క వాగ్దానము చూద్దాము. చూడండి, లూకాసు వార్త 10వ అధ్యాయము 19వ వచనము. శత్రు బలమంతటి మీదను నీకు అధికారము అనుగ్రహించి యున్నాను. ఇంగ్లీష్ లో ఇలా ఉంటుంది, ఐ హ్యావ్ గివెన్ యూ అథారిటీ టు ఓవర్కమ్ ఆల్ ది పవర్ ఆఫ్ ది ఎనిమీ. అంటే నీ ఎదుట ఉన్నది ఎంత బలవంతమైనదైనా, ఇది ఎందుకంటే మనందరి జీవితాల్లో కూడా మనం చాలా ఫేస్ చేస్తామండి. మన మీదకి వచ్చేటటువంటి శత్రువు అది బలమైనది అని నేను ఎందుకు అంటున్నానంటే, లోకంలో ఉన్నటువంటి జ్ఞానులను, బలవంతులను, మరి ధనము, బలగము అన్ని ఉన్న వారి కంటే కూడా బలహీనులమైనటువంటి, జ్ఞానహీనులమైనటువంటి మనల్ని మాత్రమే దేవుడు ఎన్నుకున్నాడు తన సేవా పరిచర్య కోసం. సో ఆ టైంలో అపవాది ఏం చేస్తాడంటే, బలవంతులైన వారిని మన మీద, వారిలో చేరి వారి బలహీనతల్ని పట్టుకొని వారిలో చేరి మనల్ని డిస్టర్బెన్స్ చేస్తూ పరిచర్యకు ఆటంకం కలిగిస్తాడు. అది ఏ రూపంలోనైనా రావచ్చు, నీ కుటుంబ సభ్యుల రూపంలోనైనా రావచ్చు, సంఘంలో ఉన్న విశ్వాసుల ద్వారా కావచ్చు, లేదా రోగం రూపంలో కావచ్చు, ఆర్థిక ఇబ్బందుల రూపంలో రావచ్చు. శత్రు డైరెక్ట్ గా ఒక్కొక్కసారి వచ్చి అటాక్ చేయొచ్చు. ఈవిల్ పవర్స్, అపవాది మనము ఎవరికైనా ప్రార్థన చేసినప్పుడు అక్కడ డెలివరెన్స్ చూస్తే ఆ ఎఫెక్ట్ మన మీద ఖచ్చితంగా చూపిస్తుంది. సో ఒక కార్యము, కొన్ని సంవత్సరాలుగా ఆగిపోయినటువంటి శాపగ్రస్తమైన కార్యాలకు విడుదల వస్తున్నప్పుడు సేవకులకి ప్రత్యేకంగా సేవకుల మీద ఆ ఎఫెక్ట్ చూపిస్తుంది. అవి మా అనుభవంలో మేము ఎన్నో పొంది ఉన్నాం. విశ్వాసిగా నువ్వు ప్రభువునందు సంపూర్ణమైన విశ్వాసము కలిగి తోటి సహోదరుల కోసం, నీ బంధువుల కోసం ఒక విశ్వాసపూరితమైన ప్రార్థన చేసినప్పుడు వాళ్ళకి డెలివరెన్స్ జరుగుతుంటే నీ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది. అందును బట్టి ఈ రోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానం ఏంటంటే, టు ఓవర్కమ్. ఈ మాట నాకు చాలా అనిపిస్తుంది, బాగా అనిపిస్తుందండి, నాకు చాలా ఇష్టం ఇది. టు ఓవర్కమ్ ఆల్ ది పవర్ ఆఫ్ ఎనిమీ. నువ్వు ఓవర్కమ్ చేసేటటువంటి ఆ పవర్ నీకు ఇచ్చానన్నాడు దేవుడు. ఐ హ్యావ్ గివెన్ యూ అథారిటీ. నీకు ఆ అథారిటీ నేను ఇచ్చా. నువ్వు గద్దించు, బంధించు, విప్పు, నువ్వు అథారిటీ తీసుకో, అధికారాన్ని తీసుకో. నీకు ఇచ్చాడు దేవుడు. నువ్వు ఒక సంస్థలో పనిచేస్తున్నావండి, మేనేజర్ గా నీకు అధికారాలు ఇచ్చాడు. అప్పుడు నువ్వేం చేస్తావు? నీ క్రింద పనిచేసే ప్రతి ఒక్కరిని ఒక అథారిటీ తోటి వాళ్ళని మెయింటైన్ చేస్తావా లేదా? అలాగే నీ దేవుడు నీకు ఒక అథారిటీ ఇచ్చాడు. టు ఓవర్కమ్ ఆల్ ది పవర్ ఆఫ్ ఎనిమీ. నీ మీదకి వచ్చే ప్రతి మనుషుల్ని తీసుకోబాకండి. ఆ కీడు, ఆ అపాయము, ఆ ఆపద, ఆ దుష్ట కార్యములు ఏవైతే అపవాది నీ మీద పనిచేయడానికి వస్తున్నాయో దాన్ని గద్దించండి. ఐ హ్యావ్ గివెన్ యూ అథారిటీ టు ఓవర్కమ్ ఆల్ ది పవర్ ఆఫ్ ది ఎనిమీ. ఆ ఎనిమీ యొక్క ప్రతి బలము మీద మనకు అధికారం అనుగ్రహించాడు. దాని బలహీనమైపోవాలి ప్రభువా. ఏ యెజెబెలు అధికారం అయితే ఏలియా మీద ఏలుబడి చేస్తుందో దేవుడు అన్నాడు, ఒక యెజెబెలుకు భయపడి పారిపోతావేంటి ఏలియా, నువ్వు లేచినడు, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు ఉన్నది అని అన్నప్పుడు లేచి వచ్చినట్లు ఎదుట ఉన్నది ఎంత బలమైనదైనా సరే నువ్వు గద్దించు, బంధించు, యేసు నామాన్ని ఉచ్చరించు. అది ఎంతటిదైనా దేవుడు లయపరుస్తానని వాగ్దానం చేస్తుండగా ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకొని హృదయపూర్వకంగా రిసీవ్ చేసుకొని రోగమును గద్దించు, ఈవిల్ని గద్దించు. నీ మీదకి లేచే ప్రతి శత్రు దాడిని, తిరుగుబాటుతనాన్ని, నీకు వ్యతిరేకంగా జరిగే ప్రతి కార్యాన్ని నువ్వు గద్దించు. దేవుడు గొప్ప కార్యములు చేయబోతున్నాడు. ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునామంలో మనం చేస్తూ ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధ మహాగణుడ, ఘనమైన తండ్రి,
మా మీదకి లేచేది అది ఎంత బలమైనదైనా సరే తండ్రి, యేసు నామములో అది రోగమైన, ఆర్థిక సమస్యలైన, అప్పుల భారాలైన, కుటుంబ సమస్యలైన, వ్యక్తిగత సమస్యలైన, కోర్టు సమస్యలైన, అక్రమ కేసులైన తండ్రి, గృహాలు లేని స్థితి, మూయబడిన గర్భాలు, ఏ దుష్ట అంధకార దురాత్మ శక్తుల ప్రభావమైన యేసు నామంలో బలవంతుణ్ణి బంధిస్తున్నాను ప్రభు. శక్తిహీనత దిగురుగాక యేసునామం. శత్రు బలవంతటిని అణిచివేస్తున్నాను యేసునామం. కాళ్లల్లో, ఎముకల్లో, కండరాల్లో, మూల్గుల్లో, మెదడులో ఏదైతే నీ పరిచర్యకు ఆటంకంగా లేచి ఆడుతుందో అట్టి దురాత్మలన్నిటిని బంధిస్తున్నాను యేసు. శక్తిహీన పరుస్తున్నాను యేసునామంలో. భారతదేశాన్ని దీవించండి, తెలుగు రాష్ట్రాలను దీవించండి, మా చుట్టూ నీ కంచెని కాపుదల ఉంచండి. మునుపు ఎన్నడూ చూడని గొప్ప కార్యములు జరిగించండి. వివాహం కాని బిడ్డలకు మంచి సంబంధాలు దయచేయండి, నిరుద్యోగులకు ఉద్యోగాలు దయచేయండి, వివాహాలకి సిద్ధపడుతున్న బిడ్డలకి సమృద్ధితో నింపండి. ఏ ఆటంకాలు లేకుండా వాతావరణము, ఆర్థికంగా అయా వారి ప్రతి అవసరతలు అన్ని చక్కగా జరుగుటకు సహాయం దయచేయండి. ఎక్కడా కూడా లోకం ఎంటర్ కాకుండా తండ్రి, నీ బిడ్డలు చక్కగా నీ అందు జతపడటానికి సహాయం దయచేయమని ఈ రోజు బర్త్డే, వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. పబ్లిక్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయ్యే బిడ్డలందరినీ దీవించండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయ్యే బిడ్డల్ని దీవించి ఆశీర్వదించండి. మా కుటుంబం చుట్టూ కూడా నీ సన్నిధి ఉంచండి. మా మీదకి లేచే ప్రతి బలవంతుడిని యేసు నామంలో బంధిస్తున్నాను. ఈ సన్నిధి మాత్రమే మాకు తోడుగా ఉంచి నీకు మహిమ తెచ్చుకోండి. యేసు నామంలో అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి. ఆమె ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకనికరం మనకు తోడుగా ఉండి నడిపించండి. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్.